మీ పులివెందుల ప్రజల స్పందన ఎలా ఉంది అసలు? వాళ్ళ ఆనందాన్ని మీరేమైనా చెప్పగలరా? ఇక్కడ ఒక ప్రాంతానికి సంబంధించింది కాదండి. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినది. రాజధాని అనేది ప్రతి ఆంధ్రుడికి సంబంధించిన రాజధాని. దానికి ముఖ్యంగా అది పులివెందలే గానివ్వండి, జమ్మలమడుగే గానివ్వండి, ఇంకే కడపలో జరిగిన ఏ నియోజకవర్గం గానివ్వండి, ఇతరత్ర ప్రాంతాలు ఏ నియోజకవర్గానికి సరే ప్రతి ప్రజానికానికి సంబంధించిన రాజధాని ఈ యొక్క ప్రజా రాజధాని. అదే మొదటి నుంచి కూడా ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజానాయకుడైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే నినాదం చెప్తా ఉన్నారు. ఇది ప్రజా రాజధాని. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఏది బలవంతంగా తీసుకొని నిర్మిస్తున్న రాజధాని కాదు. రాజధాని అంటే ఏంటండి? 4 బిల్డింగులు కట్టేసి, ఒక అసెంబ్లీ కట్టేసి, 4 కుర్చీలేసి కూర్చోబెట్టే విధానం కాదు కదా! ఒక రాజధాని అంటే ఒక ఫైనాన్షియల్‌గా అంటే ఒక హబ్‌గా తయారు చేయగలగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన రాజధానికి ఒక మంచి మంచి బిల్డింగులు గనుక కట్టుకొని రోడ్డు వ్యవస్థలు అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్‌మెంట్ చేసుకోగలిగితే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్ర రాజధానికి వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందడుగేస్తా ఉంటాం. కాబట్టి ఈ రాజధాని ఏర్పడిన తర్వాత మనకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి జరుగుతా ఉంది. ఇప్పుడు 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతా ఉంటుంది. చెందుతాయి. ఇప్పుడు ఓకే. మనకు రాష్ట్ర రాజధాని ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ప్రతి ఒక్క జిల్లాకి గానివ్వండి, ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నలకు ముఖ్యంగా నేను పులివెందుల వాసిని కాబట్టి మీరు ఏ విధంగా అంటే దేనికి అడిగారో కూడా ఆ యొక్క ప్రశ్నలో ఒక అర్థమైతే ఖచ్చితంగా ఉంది. హ్మ్. మా పులివెందుల వాసులు ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. మేము పులివెందుల వాళ్ళం, మేము కడప బిడ్డలం. మా మా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, మా రాష్ట్ర రాజధాని అమరావతిరా అని చెప్పి ఈరోజు పులివెందుల వాసులు కూడా నిన్న సంబరాలు చేసుకున్న సంఘటనలు మనకు చాలా ఉన్నాయి.